నేటి పంచాంగం వివరణ జూలై 12, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:33 వరకు. వారం శుక్రవారం, భృగువాసరి. నక్షత్రం ఉత్తర పాల్గొని సాయంత్రం 4:03 వరకు. యోగం పరిగా, తెల్లవారుజామున 5:06 వరకు. కరణం తైతుల, మధ్యాహ్నం 12:33 వరకు. తదుపరి గరిజి రాత్రి 1:49 వరకు. వర్జం రాత్రి 1:38 నుండి తెల్లవారుజామున 3:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:20 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు. అమృతకాలం ఉదయం 8:01 నుండి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమయం సాయంకాలం 6:50 తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారి ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారంనకు సన్నిహితుల నుండి పెట్టుబడులను పొందుతారు. ఇక దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో పదోన్నతులను పొందుతారు. మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలనేవి కనిపిస్తున్నవి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది ఉంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశిలోని దంపతులకు అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో అధిక లాభాలను గడిస్తారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి, పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విదేశీ యానం చేస్తారు. మేషరాశి వారికి ఈరోజు కుటుంబంలో అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆర్థికంగా గతంలో కంటే మరింత మెరుగైన పరిస్థితిని చూస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే శుభకార్య నిర్వహణలో ముందడుగు వేస్తారు. కొన్ని సమస్యల నుండి సునాయాసంగా గట్టెక్కుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్య విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చలను జరుపుతారు. ఇంటి నిర్మాణంపై కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత లాభసాటిగా సాగుతాయి ఈరోజు వ్యాపారాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన బాధ్యతలు సమర్థనీయంగా నిర్వహిస్తారు. ఇక పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒక అనుకోని ఆహ్వానం ఊరటనిస్తుంది. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికరమైన సమాచారంని అందుకుంటారు. అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నూతన ప్రణాళికలను చేసి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఎవరైతే విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలత అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలను ప్రారంభించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ అనుకూలత అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. వైద్యులకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. అలాగే మీ సమర్థతను చాటుకునేందుకు తగిన సమయంగా చెప్పవచ్చు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో ముఖ్య అంశాలలో చర్చలను జరిపితే అవి సఫలమవుతాయి. అలాగే కొన్ని వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ఇక ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థికంగా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరి సఖ్యతగా మెలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలు కొంతమేర తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. అలాగే విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందడం వలన సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఈరోజు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు లేత నీలం. ప్రతికూలమైన రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారు ఈరోజు దేవీ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఆదాయం సరిపోక నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి దూర ప్రయాణ సూచనలున్నవి. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఇంట కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశను కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు నిదానంగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక నోరు జారడం వలన కూడా చాలా వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇచ్చిన మాటను తప్పే పరిస్థితి మీకు గోచరిస్తుంది. ఇక ఈరోజు అన్ని విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక రుణ బాధలు మిమ్మల్ని వేధిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక వ్యవసాయదారులు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. వైద్య రంగం వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక సినీ రంగం వారికి అనుకోని నష్టం వారికి ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు విదేశీయానం చేయడం మంచిది కాదు. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో మరిన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మిత్రులతో బంధువులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది
చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆదాయం కంటే ఖర్చులే అధికమై ఎటు పాలుపోని స్థితిలో మీరు పడతారు. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి మీరు బయటపడవచ్చు. అలాగే తొందరపాటు మాటల వల్ల కూడా కొందరు ఆప్తులు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలపై దృష్టి పెట్టండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో కొంత నిరాశ చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బందులను పడతారు. రాజకీయవేత్తలు క్రీడాకారులకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు శ్రమపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, రాహు చంద్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన శుభయోగం అనేది కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యను అభ్యసించే అవకాశం కూడా వస్తుంది. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో వెసులుబాటు అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. రొయ్యల చేపల చెరువు వారికి మరియు పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ అనేవి లభించే అవకాశం ఉంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం చేసే అవకాశం కూడా వస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు. కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇక ఈరోజు కుటుంబంలో కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులు మీ మాటను వింటారు. ఆర్థిక ప్రగతి అనేది అన్ని విధాలుగా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల విషయంలో సంతృప్తిని చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు పడిన శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ వాటిని ఈరోజు అమలు చేయగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలనేవి లభిస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వారి యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక
ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరిగే అవకాశం ఉద్యోగస్తులకు కనబడుతుంది. అలాగే వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాన్ని లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే సుసంతాన ప్రాప్తి అనేది కూడా కనబడుతుంది. ఇక సింహరాశి వారు ఈరోజు చేసే ముఖ్యమైన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. పలుకుబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. మీ సహాయం పొందిన కొందరు ఊహించని ఉపకారాన్ని అందిస్తారు. మీకు సమాజంలో మీపై ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆదాయం అనుకున్న విధంగా ఉండి అవసరాలకు అందుతుంది. సన్నిహితులతో ఆసక్తికరమైన చర్చలు జరుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిపై చేసిన ప్రణాళికలను ఈరోజు అమలు చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మరింత అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు సాంకేతిక మరియు వైద్య విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశిలో ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలను అందుకుంటారు. ఇక ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు శుభయోగం అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి. సంతాన ప్రాప్తి కూడా కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కుటుంబంలో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు విదేశీయానం చేస్తారు. ఇంకా భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనుకున్నట్టుగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అనుకున్న లాభాలను గడించగలుగుతారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులు కూడా అనుకున్న విధంగా దక్కుతాయి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ను పొందుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్యా అభ్యాసానికి కావలసిన అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఎవరైతే విదేశీ విద్య అభ్యాసం చేయాలనుకుంటున్నారో, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఇది మంచి తరుణంగా చెప్పవచ్చు. కన్యారాశి వారు ఈరోజు అనూహ్యంగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఒక సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు గృహ నిర్మాణ యత్నాలు, వాస్తు మార్పులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు.
ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు అనేవి కలిగి ముందుకు సాగుతారు. ఇక కన్యా రాశిలోని మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కళాకారులు, శాస్త్రవేత్తలు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను అధికంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు తులారాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి చేస్తుంది. కాబట్టి దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి అనవసరమైన వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారాలలో నష్టాలను చవి చూస్తారు వ్యాపారస్తులు. ఇక సినీ రంగం వారికి విపరీతమైన నష్టాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు పెట్టుబడుల విషయంలో మోసపోతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఇబ్బందులను పడతారు. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కోవడంలో కొంత వైఫల్యం చెందుతారు. ఆదాయం అంతగా లేక ఇబ్బంది పడతారు. రుణాలను చేయవలసి రావచ్చు. అనుకోని ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలుగుతారు. అలాగే కార్యక్రమాలు ముందుకు సాగక డీలా పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. భాగస్వాములతో వివాదాలు మరియు అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారంతో పాటు సహచరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి ఆశలు నెరవేరే అవకాశమే కనిపించడం లేదు. ఇక విద్యార్థులు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలు కొంత సహనంతో ముందుకు సాగడం ఉత్తమం. ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, దత్తచరిత్ర పారాయణం, అలాగే బుధ చంద్రగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశిలోని మహిళలు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధన వ్యవహారాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. అలాగే పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి కలలు సాకారం అవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అలాగే ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నతమైన జీవనం అనేది ఈరోజు దొరుకుతుంది. ఇక ఎవరైతే ప్రైవేటు రంగ సంస్థలలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నవి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డు దక్కవచ్చు. ఇక ముఖ్యంగా వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి, గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి.
ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలు కనిపిస్తున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి, పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఊహించని ప్రగతిని పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఇక ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా నెరవేరుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు ధార్మిక సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంలో విజయాన్ని సాధిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు చేసే ఆలోచనలు బాగా కలిసి వస్తాయి, మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు, రాజకీయవేత్తలకు వారి యొక్క కృషి ఫలించే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక వికాసంతో ముందుకు సాగడం వలన మంచి ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులలో అన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ధనాదాయం అనేది బాగుంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి రాజీ అనేది కుదుర్చుకునే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. రొయ్యల చేపల చెరువులు మరియు పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలను, ఇళ్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. సామాజిక సేవలో భాగస్వాములవుతారు. మీ కీర్తి మరింత విస్తరిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశించిన మేర హోదాలనేవి రాగలవు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులు తమ అంచనాలను ఫలించి మంచి ఆనందంగా గడుపుతారు. మహిళలు సోదరుల నిర్ణయాలతో ఏకీభవించి వారి యొక్క ప్రేమ అనురాగాలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు కనకదుర్గా దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలు చేస్తారు. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో సఖ్యత అనేది ఏర్పడడం వలన అన్ని పనులను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు
చాలా రకాల ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతం. ప్రేయసి ప్రియులు ఒక్కటే అవకాశం కనిపిస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మీకు భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారు మంచి ఫలితాలను పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలను లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి ఈరోజు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా కనబడుతుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు సకాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న పని భారం ఈరోజు తగ్గిపోతుంది. మంచి ఉపశమనాన్ని పొందుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఈరోజు ఉత్సాహవంతమైన కాలమే అని చెప్పవచ్చు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలని దక్కుతాయి. మహిళలు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో వారు చేసే ఆలోచనలు ఈరోజు అంతగా కలిసి రావు. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుంభరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వివరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కుంభరాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు నోరు జారడం వలన అనేక వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మౌనమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అధిక ఖర్చులు అనేవి కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. అది మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను చవిచూస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలగవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఇతరులపై ఆధారపడడం వల్ల కూడా నష్టాలను చవిచూస్తారు. సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కొంత ఈరోజు సామాన్యంగా గడిచిపోతుంది. ఇక కుంభరాశి వారికి కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సవాల్గా మారుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి తప్పవుతాయి. బంధువులతో అకారణ తగాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వాహనాల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కృషి ఈరోజు అంతగా ఫలించకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ
ఉద్యోగాలలో ఊహించని మార్పులు అనేవి ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, శాస్త్రవేత్తలు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి నిరాశాజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, అలాగే బుధ కుజగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశిలోని రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. అలాగే మీనరాశి వారు ఈరోజు తమ గృహమున శుభకార్య ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కలిసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న బదిలీలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి జీవనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక శుభవార్తలను అందుకుంటారు. మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కొన్ని విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు ఎటువంటి బాధ్యతనైనా నేర్పుగా నెరవేర్చి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సానుకూలమైన పరిస్థితుల మధ్య గడుస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు మరింత ప్రగతి అనేది కనబడుతుంది. మహిళలకు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.